ఎంతమంది స్క్విడ్ గేమ్ 3 చూసారు? వాడు సీజన్ 1 లో వాడు తప్పులు చేశాడు, సీజన్ 2 లో దాన్ని సరిదిద్దుకున్నాడు, సీజన్ 3 లో వాడిది అయిపోయాడు. ఏది ఊరిని 1500 బొక్క పెట్టేసాం సక్కంగా. అవును బ్రో, అదే నేను ఎందుకు ఉండలేకపోయినా బాధపడ్డా. ఈ రోజు మీరు ఇక్కడ పట్టుకున్నాకైనా ఉందా నువ్వు మొత్తం 360 degrees పండు పెట్టచ్చు. 360 degrees పండు పెట్టేహా, అందుకే మ్యాక్స్ చదువుకోవాలనింది నిన్న. ఇప్పుడు కాసేపు కార్తిక్ తోలుతున్నాడు, నేను కాసేపు నెట్ఫ్లిక్స్ లో మన కొనాన్ సిరీస్ చూసుకుంటాను. ఇదో ఫుడ్ గైస్, మనోడి దగ్గర డబ్బులు లేకపోతే హిజ్రా వాడిని పట్టుకునేసి ఒక అరగంట సేపు అంత ఆడుకునిందంట. వాడు అందుకే రాలేదు ఇంతసేపు. రే ఆ మిట్టే వస్తాంద్రా రే, నిన్ను కొడేస్తాను రే నాయనా, నిన్ను కొట్టి చంపేస్తా నేను. తొందర తాగు, నా దగ్గర కూడా డబ్బులు లేవు, మళ్ళీ నన్ను వదిలేదంటే ఏముండదవ్వా, నీకు ఇంకేమి ఇచ్చేది నేను. గాయస్, సక్సెస్ఫుల్గా మనమైతే విజయవాడకి రీచ్ అయిపోయాము. సో గాయస్, ఇప్పుడు మనమైతే దుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము, అండ్ అలాగే బాబా గుడిలో కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మనకైతే మన సబ్స్క్రైబర్ కనిపించాడు. సో ఫైనలీ కలిసాము, ఎంజాయ్, బాయ్ బాయ్. వీడికి ఏమో హైట్ ప్రాబ్లం అంట, బండి ఎక్కడానికి నెత్తి మీద ఎక్కాడు. ఎక్కరా రా, నేను అనకూడదులే ఆ మాట, ఎందుకు జయబాబు సార్. నువ్వు ఫస్ట్ ఎక్కారా బండి, నేను ఎక్కుతాం మళ్ళా. ఎక్కు. జై శ్రీరామ్, జై పోలేరామ్. బాయ్ బ్రో, జయబాబు సార్. సో గైస్, అలాగే నేనైతే ఇప్పుడు నా బండికి డీపీ కిల్లర్ కూడా పెట్టించేసాను. ఎందుకు ఊరికే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేసి. మనం కావాల్సింటే అక్కడ ఈజీగా 2 నిమిషాలు స్క్రూ ఇప్పేస్తే వచ్చేస్తుంది కదా. సో అప్పటి వరకు ఎందుకు ఊరికే సౌండ్ అంతా, హైవేలో ఎలాగో ఎవరు ఉండరు, మనకు అంత సౌండ్తో పని లేదు. చెల్లు విజయవాడ చెల్లు. లాస్ట్ టైం కూడా మనమైతే విజయవాడకి, అంటే విజయవాడ నుంచి జూలై మంత్లోనే వచ్చాము, ఇప్పుడు కూడా అదే అవుతుంది. సో సేమ్ అనమాట, 1 year, బట్ స్టిల్ ఈసారి ఎక్కువ తిరుగుతాం అనమాట. ఫ్యూయల్ ఎక్స్పెన్స్ వాసిపోతుంది అనిపిస్తుంది నాకెందుకో. ఒక 30,000 దాకా ఫ్యూయల్కి అయిపోతుంది అనిపిస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దాం అంటే అప్పుడు కలిపి చెప్తున్నాను అనమాట, 1 వేనే చెప్పడం లేదు నేను. 85 kilometers ప్లస్. అరే ఇది కొత్త బండే కదా, ఎందుకు లైట్లు లేవు, బ్రేక్ లైట్లు? ఏ బండికి బ్రేక్ లైట్ ఉన్నా లేకపోయినా ఆటోకి చాలా ఎక్కువ ఉండాలి. ఎవరు లెఫ్ట్ రైట్ వచ్చేస్తారో తెలియదు. ట్రాఫిక్ లైట్, రెడ్ లైట్. ఎంతమంది స్క్విడ్ గేమ్ 3 చూసారు కామెంట్ చేయండి, అండ్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మనుషులంటే వాడిలాగా ఉండాలా. వాడు సీజన్ 1 లో వాడు తప్పులు చేశాడు, సీజన్ 2 లో దాన్ని సరిదిద్దుకున్నాడు, సీజన్ 3 లో వాడిది అయిపోయాడు. సో హ్యూమన్స్ షుడ్ బీ లైక్ దట్, నెవర్ రిపీట్ యువర్ మిస్టేక్స్. హ్యూమన్స్ ఆర్ అని వాడైతే ఆపేస్తాడు, బట్ మనం ఏమనుకోవాలంటే హ్యూమన్స్ ఆర్ నాట్ హార్సెస్, హ్యూమన్స్ ఆర్ హ్యూమన్స్, దే హ్యావ్ హ్యూమానిటీ, బట్ డిపెండ్స్ అపాన్ ది హ్యూమన్ యాజ్ వెల్. సో అందుకే వాడైతే ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేయలేదు, బట్ మనం మంచిగా ఉందాం అనుకుందాం. సిగ్నల్ వదిలేరా, వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వావ్, హ్యూమన్స్ ఆర్. చలో, లెట్స్ కంటిన్యూ ఇన్ హైవే. సో జీనన్ షైన్స్ ఓవర్ హియర్. సో బేసిక్గా ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు మనకైతే స్లోగా స్మూత్గా వెళ్తుంది. సడన్గా ఒక ఇలాంటి రోడ్ ఎంటర్టైన్మెంట్ అగ్రెసివ్ బీటింగ్ ఉంటుంది, బండి బీస్ట్ అయిపోతుంది. డింగ్ చిక్క ట్రాఫిక్లో రైడ్లింగ్ మనం. అండ్ నెల్లూరు నుంచి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం లాస్ట్ టైం విజయవాడ టు నెల్లూరు వచ్చాం కాబట్టి రూట్ బాగా ఐడియా ఉంది, స్మూత్ ఉంది. వర్షంలో వచ్చాం, ఇంకా వర్షంలోనే స్మూత్గా వచ్చామంటే ఇంకా ఇప్పుడు కూడా వర్షం పడేటట్టు ఉంది, బట్ పర్లేదు. మేము ఏం చేసామంటే ఇందాక మా దగ్గర 3 బ్యాగులు ఉన్నాయి టోటల్. ఒకటి వచ్చేసి నా మొత్తం ఎలక్ట్రానిక్స్ బ్యాగ్ ఒకటి, దాని తర్వాత ఇంకా బట్టలవి 2 బ్యాగులు అనమాట, నాది కార్తిక్ది. ఏం చేసామంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసి ఆ 2 బ్యాగులు వచ్చి బస్సుకి ఎక్కిచ్చేసాము. ఎలక్ట్రానిక్ బ్యాగ్ మాత్రం నాతోనే పెట్టుకున్నాను, ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి. సో నా ఎలక్ట్రానిక్ బ్యాగ్కి వాటర్ ప్రూఫింగ్కి అది కవర్ అయితే వేస్తున్నాను అనమాట. బట్ ఏదైతే రెయిన్ కోటు, రెయిన్ కవర్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ ఆ బ్యాగ్లో ఉన్నాయి. సో అది కూడా తీసుకునేసి ఉంటే బాగుండేది, బట్ స్టిల్ రైడింగ్ జాకెట్ ఉందిగా, ఏం పర్లేదు. రెడీ టు సీ ది Z9 స్పార్. పట్టుకో తమ్ముడు.
ఏమైంది ఇప్పుడు? ఏంద్రా గోకుతున్నావు? చెప్పు, నీకు వాంతి వస్తుందా? నిద్రపోయినా మేము కొంప తీసా. ఏంలా 5 4 3 2 1 అని క్యాలిక్యులేట్ చేసుకొని కొంచెం స్టైల్ కొట్టాను అనమాట. ఏయ్ చూప్. సరే 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 ఓకే సరే ఓకే బా. ఊరికే నువ్వు గమ్మునుండ్రా. ఊరికే నీకు వామిటింగ్ వస్తే కక్కు పక్కన. నన్ను ఎందుకు విసిగిస్తావు? నీకేమైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి, నాకు ఫోన్లో మాట్లాడు, నువ్వు అట్ట మాట్లాడద్దు. ఇక బాయ్, లెట్స్ గో. ఎట్టుంది కార్నరింగ్? అది పక్కన కాదు, ఇప్పుడు నీకు అర్థమైందా? నేను నీకు ఇప్పుడు అది ట్రాక్లో ఏం నేర్చుకున్నాననే? అన్నీ నేర్చుకున్నా కదా, స్లోగా నా చేతికి వస్తుంది బండి, అది గుర్తుపెట్టుకో. అరే తెలియకుండా వచ్చేసాంరా మనం నెల్లూరు దాకా. ఏది ఊరిని ఎంత స్పీడ్లో వచ్చినా ఆడేది. ఊరి అది 1500 రా. నాకేం తెలుసు, 1500 రికార్డ్ చేసుకో. నీ ఊరికేనా? ప్రామిస్. అరే నువ్వు అది లాక్ వేయలేదా మరి? నువ్వు లాక్ చేసి అట్లా తగ్గించుకున్నా. నేను లాక్ సరిగ్గా వేయలే. 1500 బొక్క పెట్టేసావు సక్కంగా. తిరుపతి రేట్. అవును బ్రో. హై తూపులపాలెం వచ్చారు ఆడ. అవును అవును బ్రో. పాటు రైడర్ని కలవడం వీడియోలు తీస్తాను. అదే ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం. మీరు? మన వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. రే అది డెకత్లాన్ కదా. ఒరే ఇదేంద్రా 3 రూపాయలంట నా బ్యాక్ కవరు. ఇది డిపి కలర్ పెట్టే సౌండ్ రాదు బ్రో. సరే అవునవును. ఆ రోజు కలుపు రోజు నేను వెళ్ళిపోయాను, మీరు వచ్చారు ఆడ. ఆ రోజు మా వాళ్ళ బీచ్ కాడ. బీచ్ కాడ అదే నేను ఎందుకు లేకపోయినా బాధపడ్డాను. ఈ రోజు మీరు ఇక్కడ తగ్గ. ఓకే బ్రో, బాయ్ బ్రో. అజా ఈ వెల్కమ్. నేను హ్యాపీ పడ్డాను తెలుసా, మధ్యలో వర్షం వచ్చింది తెలుసు కదా మనకి. అరే మన దగ్గర బ్యాగ్ కవర్ ఉంది కదా అని సంతోషపడ్డా. ఇప్పుడు పెద్ద వర్షం పడితే మన పరిస్థితి ఏందిరా? కాదురా నీకేమో అప్పుడే దుల్లు తిరిపింది వెనక కూర్చోనే. పట్టుకున్నాకైనా ఉందా నువ్వు మొత్తం 360 degrees పండు పెట్టచ్చు. 360 degrees పండు పెట్టే. అందుకే రా మ్యాథ్స్ చదువుకోవాలనింది నిన్న. ఒక 70 degrees. ఇంకెంత? సరే వీడియోలో చూద్దాం మరి. 70 degrees పండు పెట్టినా ఇంకెంత పట్టు పెట్టుంటాను? 90 పట్టు పండు వేహా. కింద కొంచెం రోడ్డు దగ్గర ఉంటుంది. నాకు ఆల్రెడీ స్క్రేప్ అయింది కదా షూ. చూడలే, స్క్రేప్ చేస్తూనే కదా వచ్చింది. అందుకే ట్రాక్కి వెళ్ళాలనేది. ట్రాక్కి వెళ్ళి నేర్చుకున్నావంటే సూపర్గా తోలుతావు రోడ్లలో. నీకు కూడా లైసెన్స్ ఇప్పిస్తా. లెవెల్ 1 లెవెల్ 2 కంప్లీట్ చేయి. సో గైస్ మన రైడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. కాసేపు కార్తిక్ దోలాడు ఒక 10 kilometers దాకా. మళ్ళీ నేను ఇప్పుడు తీసుకున్నా. సో రా ఎక్కువ
వీడు కొడుకు ఎక్కువ వాడేమి ఎక్కలేక కాదు గాయస్, కాకపోతే వాడికి రైడింగ్ ప్యాంట్ వేసుకున్నాడు కదా, అది ఇంకా బ్రేక్ ఇన్ కాల. మనోడు వాళ్ళు అవ్వట్లే, అంత లేపలేకపోతున్నాడు కాలు, అందుకే వాడు అట్లా వెళ్ళి ఎక్కుతున్నాడు. 10 కిలోమీటర్లు వెనకాల కూర్చునేదానికి నా వల్ల కాలే. వీడు పాపము ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ వెనకాల బ్యాగ్ వేసుకుని కూర్చున్నాడు. ఎట్ట కూర్చున్నాడు. ఈరోజు చాలా విండీగా ఉంది. సో ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 10:46 అయినా కూడా చాలా గాలి అయితే కొడుతుంది. కాబట్టి మనకేమైతుందంటే ఇప్పుడు ఏదో సాయంత్రం 3 అయినట్టు ఉంటుంది. అసలు మొత్తం క్లైమేట్ అంతా బాగా ఇది అయిపోయింది, వర్షం పడేటట్టుంది. అంటే క్లైమేట్ చాలా బాగుంది, బట్ స్టిల్ నాకు చెవు అయితే చాలా నొప్పి వచ్చేస్తుంది. నాది కార్బన్ ఫైబర్ హెల్మెట్, ఈజీగా సౌండ్ చాలా న్యూసెన్స్ ఉంటుంది. దానికి తోడు ఏమో ఇంకా మనమైతే 4 hours 52 minutes జర్నీ చేయాలి. చెవులో పవ్వట్లేదు గైస్, నిజంగా చాలా హెడేక్ వచ్చేస్తుంది నాకు. నేను విజయవాడకి వెళ్ళిన వెంటనే నేనైతే అది ఆర్డర్ చేసుకుంటాను ఇయర్ ప్లగ్స్ వి. కాకపోతే అవి రాకపోయినా అంటే డైరెక్ట్ వైజాగ్ పెట్టేస్తా. సో ఏదో ఒకటి రిటర్న్ తిరుపతికి వచ్చేటప్పుడు మాత్రం చెవులు కాపాడుకోవాలి, లేకపోతే చాలా పెయిన్. అమ్మా ఈ అప్డేట్ ఇద్దామనే నేను ఇప్పుడు బ్లాగ్ ఆన్ చేసా. ఒక్కసారి నేను పడుకొని వెళ్తే బైక్ ఎట్లుంటుందో చూస్తారా, లైక్ టోటల్ కంప్లీట్ లీన్ అయిపోతే వెహికల్ ఎలా ఉంటుందో చూద్దాము. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ, బట్ డక్ చేస్తే ఇలా ఉంటుంది. నాకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో అబౌట్ యూ బికాస్ గోప్రో కిందకు ఉంది కదా. సో గైస్ ఇప్పుడు కాసేపు కార్తిక్ తోలుతున్నాడు, నేను కాసేపు నెట్ఫ్లిక్స్ లో మన కొనాన్ సిరీస్ చూసుకుంటాను. సో డిటెక్టివ్ కొనాన్. సో నేను ఆల్మోస్ట్ ఒక 150 kilometers నేను దోలాను. నెక్స్ట్ ఇంక 150 kilometers మనోడిది దోలా. లెట్ హిమ్ ఎంజాయ్ ట్రావెలింగ్ విత్ యువర్ బడీ. దిస్ ఈజ్ లైఫ్. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్. నేను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెనక కూర్చోవడంలో మనం ఇట్లా చూస్తూ వెళ్తున్నాం. ఎందుకంటే కాసేపు ఇట్లా నిద్రపోతాను. సో వెనక కూర్చొని నిద్రపోయే కన్నా మన ఫోన్ చూసుకోవడం బెటర్ కదా. సో కాసేపు ఫోన్ చూసుకుంటా, మళ్ళీ ఒక 50 kilometers మళ్ళీ నేనే డ్రైవింగ్ తీసుకుని వస్తా. సో లెట్ దిస్ గై డ్రైవ్. మనోడు ఎంతరా 24 kilometersకి బ్రేక్ అన్నాడు. ఏంద్రా తమ్ముడు నువ్వు ఇటైతే ఎట్రా నువ్వు రైడర్ అయ్యేది? అరే అసలు ఈ బ్యాగ్ కూడా లేకపోయింటే తలకాయ నొప్పి ఉండేది కాదురా, ప్రశాంతంగా పోయిండొచ్చు కదా. మన దీనికే ఎట్లా అంటాను 3 బ్యాగులు. హాయ్ గోజో. ఓహో ఏయ్ దా హాయ్ చెప్పురా. అది ఊడికి హాయ్ చెప్పే బండి తోలాలా. నమస్తే. ఎండ వచ్చినా పర్లేదురా తమ్ముడు, వర్షం రాకూడదు, బ్యాగ్ తడిచిపోద్దు మళ్ళా. ఇప్పుడు వస్తుంది ఎండ భయంకరంగా కదా. సరే చలో గాయస్, 200కి తీసుకునేదా బండి, లేకపోతే 200కి ఒక పని చేయి, ఏదైనా కేఫ్ కాఫీ డే ఆపి స్టాప్ పెడతా. మనకైతే ఫైనల్గా కాఫీ డే అయితే దొరికింది. కాసేపు మనమైతే ఇక్కడ రిలాక్స్ అయిపోదాం. సో చూస్తున్నారు కదా మన పరిస్థితి ఎట్టుందో, ఫుల్లీ ఎగ్జాస్టెడ్. ఇక్కడ కాఫీయో ఏదైనా వాటర్ బాటిల్ ఏదైనా తాగుదాం. నాకైతే కోల్డ్ ఫీవర్ ఉంది కాబట్టి కూల్గా ఏం తాగలేను. మా వారం రోజులుగా పిచ్చెక్కిపోతుంది నాకు, చెవులు వేడెక్కిపోయినాయప్పా. లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ డ్రింక్. సో గైస్ నేను ఏం ఆర్డర్ చేస్తుంటానో గెస్ చేయండి. బ్లాక్ కాఫీ. సో ప్యూర్ బ్లాక్ కాఫీ, వాటిని వేడి నీళ్ళు, కాఫీ డికాషన్. మన దానికి మించి తాగేది లేదు, మనకు అంతకు మించి అవసరం కూడా లేదు. దగ్గు బాగాలేనప్పుడు ఇట్లా వాడాలి. వాడికి ఏం ఆర్డర్ చేయాలో కూడా అర్థం కాదు. అయితే ఒక 1 hour రెస్ట్ పీరియడ్ అనమాట. బాగా ఆకలేస్తుంది, కాఫీ తాగితే ఆకలేస్తుంది. ఒక రెస్ట్ తీసుకొని మంచి స్టాప్ వేసి ఒక 1 hour తర్వాత మళ్ళీ మన రైడ్ని అయితే రిజ్యూమ్ చేసాము. ఎక్కువ ఇంకా నాన్ స్టాప్ కొట్టేయాలి. చలో జస్ట్ రే బీభత్సంగా ఆగలేస్తుందిరా. సో గైస్ ఇంకా మనకైతే 236 kilometers ఉంది. బట్ ఇప్పుడు మనకైతే చాలా ఫ్రీగా అయిపోయింది అనమాట బాడీ. ఇంతసేపు కొంచెంసేపు డిస్టర్బ్ అయిపోయింది కదా. నాకు తెలిసినంతవరకు నేను ఎత్తేసాను బండి కాబట్టి, రోడ్ కనుక బాగుండిందంటే సరళ లాగేస్తాను. ఈ చెవులేప ఏం చేయాలి అర్థం కాదు. ఎయిర్పోర్ట్స్ వేసుకుందాం అనుకున్నా, కాకపోతే ఎయిర్పోర్ట్స్ ఏమో బ్యాటరీ అయిపోయింది. సో ఇంకా ఈ సౌండ్ పొల్యూషన్ భరించాల్సింది, మనం ఏం చేయలేము. ఓ అమ్మా ఏందిరా ఇంత సౌండ్ పొల్యూషన్, తండ్ర సౌండ్, సౌండ్ కాడ బుర్రు బుర్రు అని. గాయస్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఆ పెట్రోల్ ఖర్చులు, దారి ఖర్చులు ఇవన్నీ కాదనమాట. ఈ కాఫీ డేలు లేకపోతే ఇక్కడ మధ్యలో తినడానికి ఆగుతామే, ఆడ భయంకరంగా బిల్లు అయిపోతుంది. ఎంత సేవ్ చేసుకుందాం అనుకున్నా అవ్వదు. సో గైస్ ఫస్ట్ టైం మనమైతే స్కై వ్యూ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాం.
ఓకే అన్న. జై గణేష్ అన్న. లిఫ్ట్లో వెళ్దామా? ఫస్ట్ ఫ్లోర్ అన్న. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అండి? తిరుపతి. తిరుపతి నుంచి విజయవాడ. విజయవాడ నుంచి వైజాగ్. కాదు కాదు, తిరుపతి. జస్ట్ వెళ్తాను, అరకు వెళ్దామని. గైస్ అయితే ఇప్పుడు ఒక కాజు ఫ్రైడ్ రైస్, దాని తర్వాత మష్రూమ్ అదైతే ఆర్డర్ ఇచ్చాము. వచ్చిన తర్వాత టేస్ట్ చేద్దాము. ఓకే. సో గైస్, ఫస్ట్ టైం ఇన్ స్కై వ్యూ రెస్టారెంట్. ఓకే, నాట్ బ్యాడ్, గుడ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇలాంటిది ఒకటి ఉండడం మంచిదే కదా దారిలో. ఎరా అన్న, ఇదో ఫుడ్ చేంజ్. ఏ ఏంద్రా నీ నసా? నసనా కొడక. 1000 రూపాయలు అన్న. చూస్తా వచ్చింది, ఇట్లా గిచ్చింది కాలు కాడ. ఇక్కడ కూర్చొని బుధం పైన చెయ్యి వేసుకున్నాను. ఎటు కూర్చొని ఇట్టేసినా కాసేపు కూర్చేసి నీళ్ళు ఒకటే తాగుతావు చూసి నాకు లేదని. లేదు అన్న, డబ్బులు అని లేదన్నా. మీ ఊరే ఊరు అన్న, తిరుపతి అని చెప్పిన. మాది తిరుపతిలో మూసి ఇటాడికి పోతున్నా అంటే అరకు పోతున్నా, విజయవాడకి వెళ్ళి గుడికి పోతా అంటే ఏంటనే చెప్పింది. ఇప్పుడే రూమ్కి వెళ్ళేసి వస్తానప్ప, నిన్ను ముట్టుకోడు కదా నింది, పోనీలే దేవుడు చూసుకుంటానని చెప్పి రూమ్కి వెళ్ళేసి వచ్చిందని చెప్తాను డైలాగ్ నాతో. ఊరికేనా? నిజంగా నిజంగా ఎందుకు పోతారు చెప్పాలి. ఏమో రా స్వామి, నీకు వద్దన్నావు. నువ్వు అటు పోవడం ఏంది, వాళ్ళు పట్టుకోవడం ఏంది? నువ్వు ఫస్ట్ ఎత్తుకో, బయలుదేరదాం. గైస్, మనోడి దగ్గర డబ్బులు లేకపోతే హిజ్రా వాడిని పట్టుకునేసి ఒక అరగంట సేపు అంత ఆడుకునిందంట. వాడు అందుకే రాలేదు ఇంతసేపు. పడే ఎద్దురే పిచ్చోడా, తాగైతే. రే అమిట్టే వస్తాందిరా. రే నిన్ను కొడేస్తాను రే నాయనా, నిన్ను కొట్టి చంపేస్తాను నేను. ఏ తొందర తాగు, నా దగ్గర కూడా డబ్బులు లేవు. మళ్ళీ నన్ను వదిలేదంటే స్కాన్ కూడా చూపిస్తాను. రే ఏం రా నువ్వు? Guys, I am very tired, I am very sleepy, no sleep. వాడికేమో మెంటల్ ఎక్కేసింది. అమ్మ ఆవ్ వావ్. పడుకునేసారా? బెడ్ ఏరా రే ఎడరే. నీ ఎవరిని నిద్ర లేదు, ప్రశాంతంగా పడుకుందాంరా అంటే లేదు స్వామి, బయలుదేరద్దాము, మళ్ళీ రాత్రి అయిపోతుంది. 230 నేను ఎప్పుడు కొట్టాను రా? హెల్మెట్ బ్యాగ్ సర్లే రే, ఒక అరగంట రెస్ట్ నాకు, నా వల్ల కాదు రే. చెవు పోయిందిరా నాకు, రైట్ సైడ్ వినిపించట్లేదా? గాయ్స్, సక్సెస్ఫుల్గా మనమైతే విజయవాడకి రీచ్ అయిపోయాము. నా వల్ల కాదు, నడుచుకొని పోవడం మేలు, వాడు వచ్చేస్తాడు. అమ్మ పోయిపోదామా? ఇక్కడి నుంచి హోటల్ ఒక 1 కిలోమీటర్ ఉంది, తోలేద్దాం. కాప్స్ పోలీస్ కాప్స్. చిల్లర లేదువా? ఏం లేదే. ఇంకేముండదవ్వా నీకు, ఇంకేం ఇచ్చేది నేను? పర్సే ఖాళీ, మేము ఫోన్ పేలు తప్ప ఏం వాడం. నాకు చిరాకు వచ్చేస్తుంది, బండి పెట్టేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. డెడ్ ఎండ్ అదే లెఫ్ట్ ఉందా?
ఎట్లా చూసినావు? ఫైన్ మైయా? ఫైన్ మైలో చూసి వెయిట్ చేస్తున్నావా? బైక్ ఆడ పార్క్ చేయాలా? ఏంది బ్రో పోలీసులు మైకులు పెట్టుకొని అమ్మా ఏం ట్రాఫిక్ ఏంది బ్రో ఇది విజయవాడ. ఒక దగ్గర వచ్చింది బ్రో, చిల్లరి 1 రూపాయి అన్నా చాలు అంటే మా దగ్గర క్యాష్ లేదు, సరే 1 రూపాయి ఇయ్యనింది. సరే అని జోబీలో కాయిన్స్ తీసి ఒక 5-6 కాయిన్స్ ఇచ్చాను బ్రో. చూడు పర్సులో ఉంటుందంటే ఇట్లా పర్స్ ఖాళీ ఉందని చూపించాను బ్రో, ఏం లేదని లోపల. ఫస్ట్ పోదాం, కళ్ళు తిరిగి పడిపోతాను బ్రో నేను. బైక్ పార్కింగ్ రూమ్ చూసాకి ఇక్కడ ఆ రూమ్ నచ్చితే తీసుకుంటా, లేదంటే అది కూడా మళ్ళీ ఇంకొక 1 అవర్ విజయవాడ మొత్తం తిప్పుతాడు ఆయనకి రూమ్ నచ్చేదాకా. గైస్ రూమ్ లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయితే అవుతుంది అనమాట. అంతేలే ఒక 3 అవర్స్ అనుకుందాము. నేనైతే నిద్రపోదాం అనుకున్నా కూడా నాకైతే వర్క్ మొత్తం ఏదో. ఇప్పుడు ఈ బ్రో ల్యాప్టాప్ లో మనం కొంచెం వర్క్ చేస్తున్నాం, నా ల్యాప్టాప్ లో కొద్దిగా చేసి పక్కన పెట్టేశాను. కార్తిక్ మాత్రం వచ్చిన దగ్గర నుంచి బాగా పెద్ద స్లీప్ వేసాడు. నేను బ్రో కొంచెంసేపు వర్క్ చేసి ఇప్పుడైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. నేను బేబీ కార్న్ పెడితే ఏదో వచ్చింది, ఇది బేబీ కార్నే అది, కానీ వాడు ఏదోలా చేశాడు అనమాట. బ్రో యా మన బ్రో వర్క్ కూడా అయిపోయింది. సో యా నేను కాస్త తినేస్తాను, దాని తర్వాత నైట్ అలాగా బయటకు వెళ్తాం. మొత్తం ఒకే వ్లాగ్ లో పెట్టేసి ఒకే వ్లాగ్ లో అప్లోడ్ చేద్దాం. డే 2 పార్ట్ డే 2 పెడదాము. ఫస్ట్ కొంచెం పేట్ పూజ చేద్దాం. నిద్రపోదామని ఎంత ట్రై చేసినా నిద్ర అయితే రాలేదు, బాడీ ఇంకా నిద్రపోలేదు. వీడు మాత్రం ఎట్ట పడుకున్నాడు నాకైతే అర్థం కాల. సో బేసిక్గా ఇప్పుడు మేమంతా కాదు, అరే అది నెంబర్ కొట్టండి రా, కిందకి పోవాలి. సో మేము ఇప్పుడు వచ్చేసి బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అది ఏమేమి పెట్టాము వీడిని 10 సార్లు కూడా లేచాడు కేసాడు, ఊరికే లేదు బ్లాగ్ తీయాలంటే లేచి వచ్చాడు. అదే అదే. సో ఇప్పుడు మేము వచ్చేసి కింద ఏం ఆర్డర్ చేసాం చెప్పాలంటే, ఎవరు చెప్పులు వేసుకోలేదు. సో రీజన్ ఏందనేది ఇప్పుడు మన బ్లింకిట్ వచ్చాక తెలుస్తుంది. నావే 11 నీకు పట్టదు. బ్లింకిట్ లో ఏం ఆర్డర్ చేసాం బ్రో? బాంకర్స్ ఇది నాకు గైస్. అరే కార్తిక్ నీ ఐస్ క్రీమ్ కరిగిపోవచ్చింది గైస్. నాకు నిద్ర పట్టట్లేదని చెప్పాను కదా. సో ఫస్ట్ టైం నా జీవితంలో ఐ మాస్క్ ఆర్డర్ పెట్టాను. దీనివల్ల నిద్ర వస్తుంది లేదా రేపు పొద్దున్న బ్లాగ్ చెప్తాను నేను. అండ్ ఇది వచ్చేసి బ్రో నీదే బ్రో ఫేస్ వాష్ బనానాస్. ఏమేమో ఆర్డర్ పెట్టినారు కూర్చోనా బ్రో. కాంకస్ చెప్పులు ఎత్తుకు అది వేసుకున్నా. ఇక్కడ మెస్ చేయొద్దు అయిపోయిందా? ఇట్లా బ్రో ఇది 11 బ్రో సైజు. ఇదేం 11 బ్రో? పెడతాడు ఆగైతే ఇప్పుడు మళ్ళీ పెడతాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో జత. ఏం చేస్తున్నావు? సరిపోలే ఇంకోటి ఆర్డర్ పెట్టు. సో గైస్ అందరూ ఒత్త కాలుతో కిందకి దిగారు, నేను మాత్రమే ఒత్త కాలుతో మళ్ళీ పైకి వెళ్తున్నాను. అందరికి చెప్పులు వచ్చాయి, నా చెప్పు మాత్రం పోయింది. బ్రో పోదాం. రేపు పొద్దున వ్లాగ్ ఏమైతుందో నాకే తెలీదు. సో రేపు పొద్దున చూద్దాం. సో గైస్ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు వచ్చేసి మన కొత్త వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. సో టేక్ కేర్, బై బై.